హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామంలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి। ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలు పాలించి బీఆర్ఎస్ ప్రభుత్వం టీవీ, పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారని అన్నారు। పేదవాడు గడిచిన 10 సంవత్సరాలలో ఏదైతే విస్మరించారో, పేదవాడికి గడిచిన 10 సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద, టీవీల మీద చూపించి మాయ మాటలతో 2 సార్లు ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు। దానికి భిన్నంగా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే 4 కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు 45,000 కోట్ల రూపాయలు ఇవి ఖర్చు అవుతాయి। అయినా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏదో ఇప్పుడు మొదలు పెట్టాం, ఇక మా పని అయిపోయింది, ఇక చేసేది లేదు అనేది లేకుండా నిరంతరము ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా 4 కార్యక్రమాలని గురించి మీకు ఒక్కొక్క నిమిషంలో మీకు వివరిస్తాను। రైతన్నలకి రైతు భరోసా, పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతును రాజు చేయాలని 12,000 రూపాయలు ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం। ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములకే, ఎందుకు వ్యవసాయానికి యోగ్యమైన భూములంటే ఏ డబ్బు అయితే ఈనాడు మనం రైతన్నలకు ఇస్తున్నామో ఆ డబ్బు పేదవాడి చెమటలతో ఈ ప్రభుత్వానికి ట్యాక్సులతో కట్టిన డబ్బు, ఆ డబ్బు నిరుపయోగం కావద్దు అని, వ్యవసాయం చేసే రైతన్నకి భరోసా ఇవ్వాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమికే ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం। ఆనాటి ప్రభుత్వం పంట వేసినా వేయకపోయినా ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకులు దొంగ పాసు పుస్తకాలు తీసుకున్నా ఆ దొంగ పాసు పుస్తకాలను అడ్డం పెట్టుకొని రైతు బంధు కార్యక్రమంలో లక్షలాది రూపాయల సొమ్ము, పేదోడు సొమ్ముని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు। ఆ కొల్లగొట్టిన దాన్ని తిరిగి అదే విధంగా కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూమి, అదే రకంగా పక్కాగా ఉన్న భూమికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా ఎకరాకి 12,000 రూపాయలు 2 విడతల్లో ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం।